హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, ట్రంప్ మరి తీసుకున్న డెసిషన్స్ ఎక్కడ ఆపలేదు, రోజుకో డెసిషన్ తీసుకుంటున్నాడో అవి అమలు అవుతున్నాయో లేదని పక్కన పెడితే, కొత్తగా ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో, గతంలో మనం మాట్లాడుకున్న బర్త్ రేట్ సిటిజన్షిప్, ఇక్కడ నుంచి డెలివరీ టైంకి అక్కడికి వెళ్ళడము, అక్కడ డెలివరీ చేయించుకోవడము, దానివల్ల ఆ పాపకో బాబుకో బర్త్ రేట్ సిటిజన్షిప్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ రావద్దు అని చెప్పేసి ఒక రూల్ అయితే పాస్ చేశారు సార్ ట్రంప్. ఎందుకు అంటారు? ఇవన్నీ కూడా ఇమిగ్రెంట్స్ని అరికట్టడానికేనా? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఇక్కడ ఎవరికి రావద్దు అని చెప్పడానికి అంటారా? సినిమాలో కొన్ని సన్నివేశాలు ఎట్లా ఉంటే, మనం బైక్ రావాలంటే ఎదుటి ఎత్తున చేయబెట్టారు. వాడు ఎప్పుడు తినేస్తాడో మనకు పెద్దడు అయిపోతాడు. ఇండియా, చైనా, జపాన్ అనేది బిగ్ థ్రెట్ అమెరికా. సో ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆయన చిచ్చరి పిడుగు, నాట్ ఈ బాయ్ అంటాను నేనైతే. ఎందుకంటే ఆయన తీసుకునే డెసిషన్లు అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయిన సెకండ్ టర్మ్ ప్రెసిడెంట్ అయిన దగ్గర చూసుకుంటే ఫస్ట్ ఇమిగ్రేషన్ అటాక్ చేశాడు, తర్వాత జిఎస్టీ పెట్టాడు, తర్వాత వీసా ప్రాసెస్, తర్వాత లక్కీ డ్రా, మోస్ట్ ఇంపార్టెంట్ బర్త్ టూరిజం. అన్నీ ఎందుకు పెడుతున్నాడంటే భయం. మా నాన్నమ్మ గారు ఒక డైలాగ్ చెప్పారు, ఓడిపోయే కంటే అసలు పోతే బెటర్ అని. యూ పార్టిసిపేట్ ఇన్ ది గేమ్ అండ్ ఇఫ్ యూ లూజ్, ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ నాట్ టు విన్, బెటర్ డోంట్ పార్టిసిపేట్. ఇక్కడ అలా కాదు, రివర్స్. నేను ఎప్పటికీ రాజుగా నెంబర్ 1గా ఉండాలి, బిగ్ బాస్గా ఉండాలి. అమెరికా ఈజ్ బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. ఇది లేటెస్ట్గా మనం మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే బర్త్ టూరిజం. ఆల్రెడీ గత వీడియోస్లో మనం మాట్లాడాం. ప్రెగ్నెంట్ ఉమెన్స్ అనాలిసిస్ చేసేటంటే ఆయన ఇండియా నుండి ప్రతి సంవత్సరం అమెరికాకి ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, ఎన్నో నెలప్పుడు ట్రావెల్ చేస్తున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేస్తారు. ఇక్కడ ఏమైందంటే వచ్చిన అనాలిసిస్లో అంతకుముందు 5 to 10% ఉమెన్స్ మాత్రం ఆ 85,000 వీసాలు తీసుకొని, హస్బెండ్ H1 వీసాలు ఉంటాయి కదా, అందులో 5 to 10% అనేది ట్రావెల్ చేసేవారు. అంటే ప్రెగ్నెన్సీ అవగానే అమెరికాకి వచ్చి డెలివరీ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అది వాడికి చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇండియాలో అమెరికాలో పుడితే సిటిజన్ రైట్స్ ఇవ్వాలి, అన్ని ఫెసిలిటీస్, అన్ని రాయితీలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే అనాలిసిస్ చేసా కానీ తెలిసిన నగ్న సత్యం ఏంటంటే 25%కి పైగా ప్రెగ్నెంట్ అక్కడ ప్రెగ్నెంట్ అవగానే ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ డెలివరీ అవగానే రీస్టాక్ చేసి హాస్పిటల్ పెడతాడు కదా. సో దీనివల్ల ట్రంప్కి ఎంత నష్టం వస్తుందో తెలియదు కానీ లాభం అయితే రాదు ఈ డెసిషన్. ఎందుకంటే ఈజ్ గోయింగ్ టు బికమింగ్ డే బై డే ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ హిట్లర్, ఈజ్ బికమింగ్ ఏ హిట్లర్. మనం ఏదో చేయాలని తాపత్రపడితే ఏదో చేస్తున్నాం, విచ్ ఈస్ ప్రాబ్లీ నాట్ ఎ గుడ్ సైన్ టు హ్యావ్ ఎ బైలాటరల్ రిలేషన్షిప్. అందరితో ఇప్పుడు మోడీ వచ్చినప్పుడు ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా టు పుల్ ఏ చైర్, రండి సార్ మోడీ గారు కూర్చోండి అని చెప్పాడు. సో అంటే ఎంత వాల్యూ ఉంది. అది పక్కన ఎదురుగా బాయ్ ఉంది, లోన జరిగే కుతంత్రాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే భారతదేశంతో ఆడుకుంటాడని చెప్పాలి. ఇప్పుడు మన మోడీ గారు మన పాకిస్తాన్ ఇండియా యుద్ధం అయింది, ఎవరు సమాధానం చెప్పారండి? ఆయన పాకిస్తాన్తో పాటు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ చెప్పాడు, ఇండియాతో పెట్టుకుంటే తాట వలుస్తాను నా కొడుకులారా. ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెవల్యూషన్. ఇద్దరు అమ్మాయిలు పాకిస్తాన్ 20 నిమిషాల్లో కొలాప్స్ చేశారు. అంతకుముందు ఎప్పుడైనా ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్ళేదా? చీర కట్టుకుంటే వంట చేయడం వరకు, పిల్లలు కనడం వరకు ఉండేది. ఇప్పుడు ఒక దేశాన్ని కొలాబ్ చేయాలంటే ఇద్దరు అమ్మాయిలతో చేయించాడు. ఇట్స్ ఎ గ్రేట్. అంటే మనం ఇండియా లిటరసీ కానీ, అర్బన్ డెవలప్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎంతవరకు వెళ్ళిపోయి అనేది మీకు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇప్పుడు మొన్న ఇండియన్ నేవీలో కూడా మన ఇండియన్స్ డెవలప్ చేశారు. మొన్న న్యూస్ చూశారు. ఏదైతే మాగా ఉందో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ని రీసెంట్ గా ఒక పోస్ట్ కూడా అక్కడ వైరల్ అవుతుంది యుఎస్ఏలో. మేక్ అమెరికా సేఫ్ అగైన్ అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పిచ్చి ఆలోచన అండి. అంటే ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి పిల్లల కంటే అమెరికా పడిపోతుందా, ఏమైనా ఊడిపోతుందా? అందరితో పాటు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ 30-40 సంవత్సరాలు ఉన్నారు, లేకపోతే 10 సంవత్సరాలు పెళ్లి కాకుండా తర్వాత పెళ్లి చేసి సడన్ గా రూల్ మారిస్తే వేరే వెళ్ళు. అంటే ఆయన ఉద్దేశం అంటే ఇండియా వాళ్ళు వచ్చి ఇక్కడ పిల్లల కంటే అమెరికా పాడైపోతుందా? ఇండియన్ సపోర్ట్ లేకుండా ఎవరు అమెరికా బతకలేదండి నా ప్రకారం. ఎందుకంటే నా దగ్గర ఒక అనాలిసిస్ ఉంది. ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా
ఈజ్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ యునైటెడ్ ఏపీ. ప్రతి సిఇఓ అండ్ మ్యాక్సిమం సిఇఓస్, రెస్టారెంట్ ఓనర్స్, హాస్పిటల్ ఓనర్స్, బిజినెస్ ఓనర్స్, వీళ్ళందరూ కూడా మన వాళ్ళు అత్యధికంగా సంపాదిస్తారు. మనకు వి ఫీల్ ప్రౌడ్. ఓకే, ట్రెడిషనల్గా కొన్ని అలవాట్లు మార్చుకున్న అది వేరే సంగతి. బట్ ఇండియా వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఇండియాకి గంటకి $10 ఇస్తుంది, అమెరికా వాడికి గంటకి $50 ఇవ్వాలి. అంటే 80% డిఫరెన్స్. ఎస్. మనల్ని తీసేది వాడు పెట్టుకునే కెపాసిటీ కూడా లేదు. బికాజ్ అంత ట్రైన్డ్ స్కిల్డ్ పర్సన్ ఉండాలి కదా. మీరు పెట్రోల్ తీసుకురాకండి, మీ లీడర్షిప్తో మీరు ఇక్కడే డెవలప్ చేసుకుని స్కిల్డ్ పర్సన్ తేవద్దు, ఇవన్నీ ఏవో పెడుతున్నాడు. వీసా అనేది నరకం అనిపిస్తున్నారు మన వాళ్ళు ఇండియన్స్. నాకు తెలిసి అంతమంది వీడియోలో కూడా చెప్పానో లేదో, దాదాపు 55,000 కోట్లు ఇండియన్ పేరెంట్స్ ఈ సంవత్సరం మిగిలిందండి. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని పంపించలేదు. పంపించట్లేదు. ఇట్స్ నెగిటివ్ సైన్ టు అమెరికా. ఎంత వద్దనుకున్నా భారతీయులు రావడం ఆగట్లేదు. సో ఏదో ఒకలాగా వీళ్ళని ఆపాలన్న ఒక్క కారణంతో ఇలాంటి డెసిషన్స్ అన్ని తీసుకుంటున్నారు అనుకోవచ్చా సార్? అంటే నన్ను ముట్టుకు నామాలు కాకని ఒక సామెత ఉందండి. ఆయన ఎదగలేకపోతున్నాడు, మనం ఎదిగితే చూడలేకపోతున్నాడు. సింపుల్. సో ఎప్పుడైనా రిలేషన్షిప్ బాగుండాలంటే ఇద్దరి మధ్య గివ్ అండ్ టేక్. వీడు ఎట్లా అంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతా అన్నారు. మా ఇంటికే రావద్దు అంటున్నాడు. నువ్వు తెస్తావో లేదు డిఫరెంట్ మ్యాటర్. నువ్వు వచ్చి నువ్వు ఆ డబ్బులు తీసుకెళ్ళిపోతున్నావు, మాకంటే నేను మీ కంటికి వెళ్ళిపోతున్నాయి. అండ్ రూపీ వాల్యూ ఎంత వీక్ అయితే 90 రూపీస్ ప్లస్. నాకు చిన్నప్పుడు ఇప్పుడు ₹10 చూసాం ఒక డాలర్కి అగెనెస్ట్గా అదండి. కానీ ఇప్పుడు ఏమైంది, ₹90 వెళ్ళింది. రానున్న నెక్స్ట్ 1 yearలో ₹100, ₹110 అవుతుంది పక్క. నేను రేట్స్ అట్లా పెంచేసాడు. 100% టాక్సేషన్. అంటే చాలా అలర్ట్ గానే ఉంటుంది ట్రంప్ గవర్నమెంట్. అంటే ఏదో ఒక విధంగా ఇండియన్స్ ని రావడానికి ఆపేయాలి. అది స్టూడెంట్సే కానీ, ఉద్యోగాలు చేసే వాళ్ళే కానీ, ఇట్లా ప్రెగ్నెంట్ ఉమెన్సే కానీ, ఇవన్నీ ఏంటంటే మన అమెరికాకి వచ్చి సింపుల్ ఒక లైన్ చెప్పి క్లోజ్ చేస్తాను. అవినా సార్, అసలు అమెరికా వాళ్ళే వాడికి ఎగ్నేసుకున్నారు. ఎస్, బైఅవుట్ అనే స్కీమ్ పెట్టి 8 నెలలు శాలరీ ఇస్తాను, రిజైన్ చేయండి, లేకపోతే నేను టెర్మినేట్ చేస్తాను. ఎంత దారుణం అండి. గవర్నమెంట్ జాబ్ ఎన్నో ఆశలతో చేసుకుంటారు. మరి వాడి పిల్లలు ఏమవుతారు, వాడి భార్య ఏమవుతుంది, వాడి ఖర్చులు ఏమవుతాయి. సో ద వే థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఇట్స్ నాట్ గోయింగ్ వెల్. ఎంతగానో వెళ్తుందని మనం వెయిట్ అండ్ వాచ్. బట్ డెఫినెట్లీ ఇండియా ఇస్ గోయింగ్ టు గివ్ ఎ టఫ్ ఫైట్ టు అమెరికా. ఇది మాత్రం ఖచ్చితంగా యాజ్ ఇండియన్ సిటిజన్గా, భారత పౌరుడుగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.